పుట్టింది చెన్నైలో, పూర్వీకులది కాకినాడ. రాష్ట్రంలో పార్టీకి మార్గదర్శనం. ప్రాథమిక విద్యాభ్యాసం హైదరాబాద్లోనే. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వామపక్షవాది అతనే. ప్రజల కోసం నిరంతరం శ్రమించే అవిశ్రాంత పోరాట యోధుడు ఏచూరి సీతారాం. సీతారాం తెలుగువాడే అయినప్పటికీ కమ్యూనిజం అభివృద్ధి కోసం దేశంలో ఉన్న అనేక భాషలను నేర్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. కాగా ప్రముఖ రాజకీయ నాయకులు సిపిఎం ప్రధాన కార్యదర్శి అయిన ఏచూరి ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. వామపక్ష పార్టీలను ముందుండి నడిపే నాయకుడు ఇక లేడని దేశమంతా మోగబోయింది. సిపిఎం నాయకుడు ఏచూరి జీవితం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. ఏచూరి జీవితంపై బీబీసీ ఆన్ టీవీ ప్రత్యేక కథనం. విద్యార్థి నాయకుడి నుంచి సిపిఎంలో ప్రస్థానం ప్రారంభించి అఖిల భారత స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగిన సీతారాం ఏచూరి జీవిత ప్రస్థానంలో తెలుగు నేలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన విద్యార్థి జీవితం నుండి సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరకు గడిపిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ తుది శ్వాస వరకు వామపక్షాల కోసం పోరాడుతూనే ఉన్నారు. పేరుకే సీతారాం అంటూ సాత్వికంగా ఉన్నా, ప్రశాంతంగా కనిపించినా కమ్యూనిజం విషయానికి వచ్చేసరికి ఉగ్ర రూపంలో పరశురాముడు వలె కనిపిస్తారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాస్తవ్యులు. తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్గా పనిచేశారు. ఆయన తల్లి కల్పకం, ప్రభుత్వ ఉద్యోగి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద ఏచూరి మేనమామ. హైదరాబాద్ లో పెరిగిన ఏచూరి ఆల్ సెయింట్స్ హై స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం ఢిల్లీ వెళ్లారు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన సిబిఎస్ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఏచూరి సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రం పూర్తి చేశారు. అతను ప్రసిద్ధ సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి ఆర్థిక శాస్త్రంలో బిఏ చేశారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టారు. జేఎన్యూలో పిహెచ్డిలో చేరినా డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో అడుగు పెట్టారు ఏచూరి. దాదాపు 4 దశాబ్దాలుగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. సీతారాం ఏచూరి 1975లో సిపిఐలో చేరారు. అనతి కాలంలోనే ఏచూరి ఎస్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా నియమితులయ్యారు. 1984లో ఏచూరి సిపిఐ కేంద్ర కమిటీకి, ఆ తర్వాత 1992లో పాలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు. సమర్థవంతమైన భావ వ్యక్తీకరణ, పార్టీ పట్ల అంకిత భావంతో ఆయన తక్కువ కాలంలోనే పార్టీలో మంచి లీడర్గా గుర్తింపు పొందారు. ఎమర్జెన్సీ తర్వాత ఆయన 1 సంవత్సరంలో 3 సార్లు జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. విద్యార్థిగా సీతారాం ఏచూరి ఎంతటి వారితోనైనా భయం లేకుండా మాట్లాడేవారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పార్టీల్లో సిపిఎం ఒక్కటే మొదటి నుంచి సమైక్య నినాదం వినిపించింది.
వామపక్ష నేతగా ధాటిగా గలం వినిపించిన ఏచూరికి రచయితగాను గుర్తింపుంది. లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు. కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే, సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్, మోడీ గవర్నమెంట్, న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలను ఆయన రాశారు. సీతారాం ఏచూరి రాజకీయ జీవితాన్ని రాష్ట్ర విభజన ఉద్యమాలే కీలక మలుపు తిప్పాయి. ప్రత్యేక ఆంధ్ర తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొనడంతో పాటు సంయుక్త రాష్ట్రంలో తెలుగువారి ప్రతిభను ఢిల్లీలో చాటి చెప్పిన వారిలో సీతారాం కూడా ఒకరు. రెండేళ్ల వయసులో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతుండగా గత కొన్ని వారాలుగా ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి పలుమార్లు విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. 72 కమ్యూనిజం పార్టీకై కృషి చేస్తూ శ్రమించిన ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. వామపక్ష పార్టీని సారథిలా నడిపించే నాయకుడు ఇక లేరనే విషయం దేశానికి తీరని లోటుగా మారింది. సీతారాం జీవితం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.